మీడియా పాయింట్ కూడా తీసుకొచ్చారు కదా, మెయిన్గా ఇది ఒకటి మర్చిపోయాము. ఫైనల్గా ఏంటి అని అంటే బేసిక్ థింగ్ ఉమెన్ అనేదే ఒక టాపిక్. దాంట్లో ఉమెన్ అనేదే టాపిక్ నుంచి ఉమెన్ ఈజ్ ఆఫ్, దానికోసం ఎవరో ఒకళ్ళు రాయక్కర్లేదు, ఆమె ఆకాశం, ఇవన్నీ అక్కర్లేదమ్మా. అంటే మనం మాట్లాడుకోవడానికి అదొక టాపిక్ అయ్యింది. సో ఉమెన్ ఏం చేసినా అదొక టాపిక్, అదొక సెన్సేషన్. ఈవెన్ బేసిక్ థింగ్ ఏంటంటే ఉమెన్ డ్రెస్సింగ్ విషయంలో కూడా చాలా జరుగుతుంటాయి. కొంతమంది ఈవెన్ కొన్నిసార్లు ఉమెన్ కరెక్ట్ అని చెప్పలేము, అట్లా అని మీరు అన్నట్టు. ఇంకొకటమ్మా, అది కరెక్ట్ అది అని కాదు, ఇట్ ఈస్ డెసిషన్ పవర్. వేషభూషలు అన్నవి ఆ సమాజపు ఏమంటారు వాటిని, ఆ వెదర్ కండిషన్స్కి తగ్గట్టుగా ఉండాలి. అంతే. అక్కడ ప్యాంట్ల చీరల ఈ తొక్కుది రానే రావద్దు, తొక్కు డిస్కషన్ అనమాట ఇది. వేషధారణ అన్నది, డ్రెస్సింగ్ అన్నది చాలా హైప్ చేయబడి, ఎందుకంటే చెప్పడానికి మీ దగ్గర ఏం లేనప్పుడు ఇలాంటి అనవసరమైన వాటి మీద మీ ఫోకస్ పెట్టించబడుతుంది. ఇప్పుడు ఏదైనా కూడాను మన దగ్గర కోట్లు వేసుకుని ఉలెన్స్ వేసుకుంటే చచ్చిపోతాం, సింపుల్. ఏ సమాజానికి ఆ వాతావరణాన్ని బట్టి అక్కడి వేషధారణ ఉండాలి, అది మన సొంతము. నా ఒంటికి ఏం సూట్ అవుతుంది, నాకేం సూట్ అవుతుంది అన్నది నా ఇది. అదేదో షార్ట్స్ వేసుకోగానే నువ్వు ఆధునికురాలివి కాదు. ఇట్ కంటిన్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ కొన్నేళ్ల క్రితం ఆల్ ద పీపుల్ దే యూస్ టు ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ వాళ్ళు అందులో చెప్పుకొచ్చేవాళ్ళు అనమాట. ఏమని, విమెన్ షుడ్ నాట్ క్రాస్ ద లెగ్స్ అంటే నేను అన్నాను ఆ పిల్లోడిని, అది చెప్పేవాడిని. ఏరా ఇప్పుడు నేను వేసుకున్నాను కాలు. అది ఎక్కడ వర్తించేదంటే, వెన్ యూ వేర్ స్కర్ట్స్, వెన్ యూ ఆర్ ఇన్ ఎ ఫార్మల్ మీటింగ్, ఇఫ్ యూ క్రాస్ లైక్ ద పొజిషన్ వుడ్ బి ఎన్ ఆక్వర్డ్ పొజిషన్. అక్కడికి చెప్పబడింది, నువ్వు కట్ కాపీ పేస్ట్ చేసుకొచ్చి ఇక్కడ ఇండియాలో చెప్తే అది చాలా అనవసరమైన టాపిక్. ఎందుకంటే మామూలుగా బయట ఉండే దానికి మనం వేసుకునేది, అది సల్వార్ కానీ ప్యాంట్ కానీ ఏది కానీ, దానికి అబ్జెక్షనబుల్గా ఉండదు. కాబట్టి ఇది మన సమూహానికి, మన గ్రూప్కి, మన సమాజానికి, మనకి ఏది అనువుగా ఉంటుందో అది వేసుకోండి, అదే ఆలోచించండి. అరువు తెచ్చుకున్న బుర్రలతో ఆలోచించకండి. ఫైనల్లీ ఏంటి అని అంటే సింపుల్ పాయింట్, మనం ఆలోచించాలి. పక్కనోళ్ళ ఆలోచన మన ఆలోచన యాక్సెప్ట్ చేయాలి అని కోరుకోవడం, లేకపోతే మన అప్రూవల్ కాదు. ఎట్ ద ఎండ్ మనం ఆలోచించాలి, మనకి ఎలా కావాలో మనం ఆలోచించుకోవాలి. అప్రూవల్ కోసం మనం చూసినంతసేపటికి నేను క్లాస్ రూమ్లో మా ఆడపిల్లలకి చెప్తాను, ఇన్ఫార్మ్ యువర్ ఫ్యామిలీ. ఇన్ఫార్మ్ ఏ చేసినా నీ మీద నీకు ధైర్యం ఉన్నప్పుడు ఇన్ఫార్మ్ యువర్ హస్బెండ్. అక్కడి నుంచి నో వస్తుంది అనుకుంటే కన్సెంట్ అడగట్లేదు, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఆ స్వయం ప్రతిపత్తత తెచ్చుకోవడానికి ముఖ్యంగా ఆర్థికంగా సరిగ్గా ఉండాలి. ఆర్థికంగా ఇవన్నీ మళ్ళీ ఇంటర్ రిలేటెడ్ అమ్మా. ఫెమినిజంలో బాధ వచ్చేది అక్కడ అనమాట. ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్ ఉంటాయి కాబట్టి చాలా ఇదిగా ముఖ్యంగా జరగాల్సింది ఇక్కడ మన దగ్గర, రిపీట్ చేస్తున్నాను, మన సైకి ఏంటి, మనం ఏంటి, ఇది మార్పు తెచ్చుకుందాము అనుకున్నప్పుడు మార్పు ముందు మీలో మీరు తెచ్చుకోండి. అది ఒక చిన్న బెనిఫిట్ దొరుకుతుంది అంటే ఆ బెనిఫిట్కి లొంగిపోయి మళ్ళీ అన్యాయం జరిగింది అనకండి. అవును, బెనిఫిట్స్ ఆర్ అపార్ట్, స్టాండింగ్ విత్ ద కాజ్ ఈజ్ డిఫరెంట్. అది పెట్టుకోగలిగితే ఆ స్వయం సిద్ధత, స్వయం ప్రతిపత్తత ఉంటే చాలా సరిగ్గా ఉంటుంది. అప్రూవల్స్ కోసం మాత్రం చూడాల్సిన పని ఉండదమ్మా. ఎందుకంటే మా ఆదివాసీ ఆడవాళ్ళు ఎప్పుడు వాళ్ళ అప్రూవల్స్కి పైకి చూస్తే ఇది వాళ్ళ గురించి వాళ్ళకి తెలుసు. అట్లా
మన గురించి మనం తెలుసుకుని. అవును. ఇప్పుడు చాలామంది పేరెంట్స్కి తెలుస్తుంది, ఇనీషియల్గా వాళ్ళు వెళ్ళు నువ్వు చేసే పని మంచిది అనకపోయినా మనసులో తెలుస్తుంది, ఎస్ మై గర్ల్ ఈజ్ కరెక్ట్ అన్నది. వాళ్ళు చెప్పకపోవచ్చు. సో ఆ కాన్ఫిడెన్స్ మీలో మీరు తెచ్చుకున్నప్పుడు మార్పు వస్తుందేమో అని ఆశిద్దాం. రాకపోతే పర్వాలేదు, మారనియండి, వాళ్ళ దాంట్లో వాళ్ళు మారనియండి. మనం మాత్రమే ఇంతే ఉండి ముందుకు వెళ్ళిపోవాలి. అది ఖచ్చితంగా కొత్త అమ్మాయిలు, అర్బన్ అమ్మాయిలు అలవాటు చేసుకోవాల్సిన విషయం. సో ఫైనల్లీ థ్యాంక్ యూ మేడం, మీ టైం ఇచ్చినందుకు. క్లియర్గా ఏంటి అని అంటే ఇప్పటి వరకు కూడా మీరు ఏమనుకున్నారు, ఏం చేశారు, డిస్కషన్స్ అంతా వేరు. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నిజానికి ఫిజికల్గా కనిపించే అర్బన్ కంట్రీస్, సిటీస్ ఇవన్నీ కూడా డెవలప్ అయ్యాయి, కానీ ఆలోచన పరంగా చూస్తే ఆదివాసీలే ఎక్కువగా డెవలప్ అయ్యారు అనేది అయితే మనకు అర్థమవుతుంది. సైకలాజికల్గా. అవును. సో అదే మనకి ఇప్పుడు ఇక్కడ సిటీస్లో కూడా వస్తే ఈ టాపిక్స్ అనేవి మాట్లాడుకోవడం అనేసి ఇది మన ఉమెన్ లైఫ్ కూడా ఒక కామన్ లైఫ్ అనేది అలవాటు అవుతుంది. ముందుగా ఎక్కడ మార్పు రావాలంటే, నేను కొండలు కొట్టేసేదాన్ని, నేను ఆకాశానికి వెళ్ళేదాన్ని, వీళ్ళందరూ నన్ను లాగేశారు, ఇది అందులో 20-25% నిజం ఉంటుంది. కొద్దిగా ఉన్నదాన్ని హైలైట్ చేసేసి మనని మనం డిమారలైజ్ చేసుకోవడం కన్నా కొద్దిగా ఉన్న ఆ అంశాన్ని పక్కకు తోసేసి ముందుకు సాగడం చాలా అవసరం. గొప్ప అని చెప్పించుకోవాలనుకోవడం ఫస్ట్ పక్కన పెట్టాలి. ఎస్, మనకి ఇష్టమైనట్టు మనం అన్కండిషనల్గా ఉంటే ఎదుటి వాళ్ళు ఇది చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఏ సమస్య అయినా ఏదైనా నేను ఇలా ఉండాలి అనుకున్నప్పుడు ఆ కండిషన్ టర్మ్స్ మీకు తెలిసి ఉండాలి. అవి ఎదుటి వాళ్లకు కూడా నేను పెడతాను, నువ్వు నా గురించి ఇలా అనుకుంటే అది చేయలేము. ఏళ్ళ బట్టి పెట్రియాక్ ఐడియాస్తో ఉన్నవాళ్ళు పైకి ఏదో సరిగ్గా ఉన్నట్టుగా ఉన్నా కూడాను వాళ్ళలో ఇది కనపడుతుంటుంది. అట్లాంటప్పుడు మనం గట్టిగా నిలబడ్డప్పుడు దే హ్యావ్ టు బెండ్ అండ్ దే హ్యావ్ టు యాక్సెప్ట్. లెట్ దెమ్. వాళ్ళు యాక్సెప్ట్ చేయాల్సిన అవసరము లేదు, ఏమీ లేదు. మనం ఉన్నట్టుగా మనం ఉందాం. ఉన్నప్పుడు మార్పు తప్పకుండా ఉంటుంది. Let's hope, ma'am. Thank you. No, not let's hope.